జై శ్రీరామ్. అందరికీ నమస్తే. నేను రాఘవేంద్ర, తెలుగు ట్రావెలర్ని. ఫ్రెండ్స్, ఇవాళ నేను వారణాసి నుంచి అయోధ్య వెళ్తున్నాను. మనకు వారణాసి నుంచి అయోధ్య 220 కిలోమీటర్లు ఉంటుంది. ఉదయం 6 గంటల 30 నిమిషాలకు ఇక్కడ అయోధ్యకు దగ్గరలో ఒక దగ్గర టీ తాగదామని ఆగాము. ఇక్కడ నుంచి అయోధ్య 12 కిలోమీటర్లు ఉంది. भाई गांव का नाम क्या है भाई? चौरे बाजार, चौरे बाजार, डिस्ट्रिक्ट फैजाबाद, अयोध्या। हाँ, अयोध्या डिस्ट्रिक्ट. अयोध्या डिस्ट्रिक्ट। ఇంకా ఇక్కడ నుంచి అయోధ్య 13 కిలోమీటర్లు ఉంది. దాదాపుగా సిటీ ఎంటర్ అయినట్టే. అయోధ్య వచ్చామండి. అయోధ్య సిటీ ఎంట్రన్స్ ఇది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మొత్తం బోర్డర్ మేము ఫస్ట్ హనుమాన్ టెంపుల్కి బయలుదేరాము. ఇక్కడ మనకు పార్కింగ్లోనే వాష్రూమ్లు ఉంటాయి. మనిషికి 50 రూపాయలు తీసుకుంటారు. స్నానాలు గిట్లా చేసుకొని అక్కడ నుంచి బయలుదేరాము మేము హనుమాన్ టెంపుల్కి. काम पकड़ के लाओ. भाई मुकी दो कौन ఈ గుడి మొత్తం చాలా కలర్ఫుల్గా ఉంది. మాకు హనుమాన్ దర్శనం అయిపోయింది. ఇక్కడ నుంచి శ్రీరామాలయంకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఒకటి 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఇదే రామాలయం. క్యూలో ఎంటర్ కావాలి. క్యూ లైన్లో ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఒక 500 మీటర్స్ క్యూ ఉంటుంది. అక్కడ నుంచి రామాలయం ఎంటర్ అయిపోతాం.
कैप कौन देना कैप कौन देना कैप हाँ हाँ ఇక్కడ లగేజ్ పెట్టుకోవడానికి కౌంటర్స్ ఉన్నాయి. మన దగ్గర మొబైల్స్ కానీ బ్యాగ్స్ కానీ ఇలాంటివి ఎక్స్ట్రా ఏం లగేజ్ ఉన్నాయి ఇక్కడ డిపాజిట్ చేసి వెళ్ళాలి. వాళ్ళు టోకెన్ ఇస్తారు. మనం తిరిగి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆ టోకెన్ చూపించుకొని మన లగేజ్ తీసుకొని వెళ్ళిపోవాలి. కాకపోతే వాళ్ళు దానికి ఎలాంటి ఛార్జెస్ వేయట్లేదు, ఫ్రీయే ఉంది ఇక్కడంతా. మనకు గుడి లోపలికి మొబైల్ అలో లేదు. ఏం ఫోటోలు దిగాలని ఏం దిగాలని ఇక్కడ దాకానే లాస్ట్. ఇక్కడే ఒక రాముడి విగ్రహం పెట్టారు గ్లాస్లో, చాలా అద్భుతంగా ఉంది. మనం ఏమైనా ఫోటోలు దిగాలి అనుకుంటే ఇక్కడ దాకానే లాస్ట్. లోపలికి మాత్రం మొబైల్ అలో లేదు. శ్రీరాముడు దర్శనం తర్వాత బయటకు వచ్చాక ఇక్కడ ప్రసాదాలు ఇస్తున్నారు. చూద్దాం ఏమి ఇస్తున్నారో ప్రసాదం. మనకి ఇక్కడ పొంగలి ఇచ్చారు, మిరియాలతో చేసిన పొంగలి. స్వీట్ కాకుండా మిరియాలతో చేశారు. ఒకటి ఓఆర్ఎస్ జ్యూస్ ఇచ్చారు. బాగుంది, టేస్ట్ మాత్రం బాగానే ఉంది. ఇక్కడ ప్రసాదాల కౌంటర్ దగ్గర ఒక స్క్రీన్ ఏర్పాటు చేశారు. మనకు గుడి మొత్తం ఎలా ఉంటుందో ఈ స్క్రీన్లో చూపిస్తున్నారు. ఓకేనండి, నేను ఇక్కడ నుంచి అయోధ్య నుంచి నెక్స్ట్ నేపాల్లోని పోఖ్రాకి వెళ్తున్నాను. ఇక్కడ నుంచి పోఖ్రా 375 కిలోమీటర్లు. నెక్స్ట్ నేపాల్లోని పశుపతినాథ్ టెంపుల్ వీడియోతో మేము ముందుకు వస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.